Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today, in this session, for 3rd BSc 6th Sem Fisheries students in paper Cluster 8B2 Post Harvest Technology, I'm going to discuss about the topic 2.3 Packing. Packing. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ప్రొడక్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో ప్రిపేర్ చేసిన ఫిష్ ప్రొడక్ట్ అనేది ఎక్కడికైనా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ప్రాపర్ ప్యాకింగ్ అనేది ఉంది. సో దాని మీద బేస్ చేసుకొని ఎటువంటి ప్యాకింగ్ చేయాలి, సో ఏ ప్రోడక్ట్కి ఏ టెంపరేచర్ నుంచి స్టోర్ చేయాలి, ఆ టెంపరేచర్ తగ్గట్టు ఎటువంటి ప్యాకింగ్ చేయాలి, సో లాంగ్ డిస్టెన్స్కి ఎటువంటి ప్యాకింగ్ చేయాలి, షార్ట్ డిస్టెన్స్కి ఎటువంటి ప్యాకింగ్ చేసుకోవాలి, సో ఏ ప్రోడక్ట్కి ఎటువంటి టైప్ ఆఫ్ ప్యాకింగ్ అయితే బెస్ట్, సో వీటన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఫిషరీస్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ, mainly because of its employment potential and also for earning valuable foreign exchange, and fish is a very good source of nutrition. సో ఇక్కడ ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే మనకి జనరల్గా మనకి ఇండియన్ ఎకానమీలో ఇక ఫిషరీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఇన్కమ్ అనేది, కానీ దాని నుంచి లేదు అంటే దాని నుంచి వచ్చే ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్తూ ఉన్నాం. సో ఎందుకు అంటే నథింగ్ బట్ ఈ యొక్క ఫిషరీస్ వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చాలామందికి జాబ్స్ వస్తుంది, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క ఫిష్కి ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్తూ ఉంది. అండ్ ఈ యొక్క ఫిష్ అనేది ఈజీగా స్పాయిల్ అయిపోతుంది. సో అందుకని దాన్ని మనం పర్ఫెక్ట్గా దాన్ని ప్రిజర్వ్ చేయాలి, దాన్ని స్టోరేజ్ చేసుకోవాలి, అలాగే ట్రాన్స్పోర్టేషన్లో కూడా మెయిన్గా దాన్ని ప్రిజర్వ్ చేయాలి అంటే ప్రిజర్వేషన్స్ మెథడ్స్ యూజ్ చేస్తాం. సో స్టోర్ చేయాలంటే ఎటువంటి టెంపరేచర్లో యూజ్ చేయాలో స్టోర్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎటువంటి వెహికల్స్లో స్టోర్ చేయాలో చేస్తాం. సో వీటన్నిటికంటే ముందు ఫస్ట్ వాటిని మనం ప్యాక్ చేయాలి. సో ఒక ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటున్నాము అంటే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాము, స్టోర్ చేస్తున్నాము అంటే ఫస్ట్ దాన్ని మనం పర్ఫెక్ట్గా దాన్ని ప్యాక్ చేయాలి అని చెప్తాం. దిస్ యూనిట్ హెల్ప్స్ us in understanding the importance of packaging in preservation of fish and also provides information on packaging requirements for different value added fish products. సో ఈ యొక్క యూనిట్ నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే ప్యాకేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఫిష్ని ఎలా ప్రిజర్వ్ చేస్తుంది, సో ఎటువంటి ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్స్ కావాలి, ఏ ఫిష్కి ఏ యొక్క ప్రోడక్ట్ ఏ ఫిష్ ప్రోడక్ట్కి ఎటువంటి ప్యాకేజింగ్ అనేది కావాలి, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం టాపిక్. As packaging materials come in direct contact with foods, its safety for the consumer's health is also very important. సో ఇక ఫుడ్ని మనం ఒక ప్యాకేజింగ్ మెటీరియల్లో ఉంచుదని మనం ప్యాక్ చేస్తాం అంటే డైరెక్ట్గా ఫుడ్తో ఏం కాంటాక్ట్ అవుతుంది, ఆ యొక్క ప్యాకేజింగ్ మెటీరియల్. సో మనం చూస్ చేసుకునే ప్యాకేజింగ్ మెటీరియల్ కూడా అది క్వాలిటీ ఉండాలి, సో అది హ్యూమన్ హెల్త్కి మంచిదా కాదా, కన్జ్యూమర్ హెల్త్కి ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం ఒక ప్యాకేజింగ్ మెటీరియల్ మనం చూస్ చేసుకోవాలి అని చెప్తున్నాం. Fish is one of the very good sources of high quality proteins, and in recent years, fish consumption throughout the world has increased because of its health benefits. సో జనరల్గా చూసుకున్నట్లయితే ఫిష్లో ప్రోటీన్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రీసెంట్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే ఇక ఫిష్ కన్జంప్షన్ అనేది వరల్డ్ వైడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఫిష్ నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ బాగుంటున్నాయి కాబట్టి. సో దాని ప్రకారం ఏం చేస్తారు, ఇక్కడ ఫిష్ని స్టోర్ చేస్తూ ఉంటారు, సో ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాం. సో ఇక ప్రిజర్వ్ చేయాలి అంటే ఒక సూటబుల్ ప్యాకింగ్ మెటీరియల్ అనేది కావాలి అని చెప్పి. సో ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ఎనీ ఫిష్ ప్రొడక్ట్ ఇట్ హ్యాస్ టు బి ప్యాక్డ్ ఇన్ ఏ సూటబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్ అంట. ఇన్ యువర్ హౌస్ యూ మే ప్రిపేర్ ఏ వెరీ నైస్ ఫిష్ కర్రీ, బట్ ఇట్ క్యాన్ బి కెప్ట్ ఇన్ గుడ్ కండిషన్ ఓన్లీ ఫర్ ద డే. టు స్టోర్ ఇట్ ఫర్ మోర్ దాన్ ఏ డే it has to be kept in a refrigerator. There it may be keep well for 2 more days. సో మనం ఇంట్లో ఒక ఫిష్ కర్రీ వండుకున్నాము అంటే దాన్ని జనరల్గా మనం ఒక రోజు అది ప్రిజర్వ్ కండిషన్లో ఒక రోజు మనం కన్జ్యూమ్ చేయడానికి యూజ్ అవుతుంది, గుడ్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ డేకి అది పాడైపోతుంది. అలా కాకోకుండా అది ఇంకొక 2 days or 3 days ప్రిజర్వ్ చేసి ఉండాలి అంటే దాన్ని మనం రెఫ్రిజిరేటర్లో ఉంచుకుంటే 2 రోజుల కంటే ఎక్కువ కూడా అది మనకి కన్జ్యూమ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అదే మనం జనరల్గా వండేసి అలాగే వదిలేసాము అంటే, సో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా ప్రిజర్వ్ చేయకుండా అలా ఉంచాము అంటే అది జస్ట్ 1 డేకి మాత్రమే అది తినడానికి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్తారు. అదే ఒకవేళ ఇక ఫిష్ని కనుక మనం ఎక్కువ కాలం స్టోర్ చేయాలి అనుకుంటే దాన్ని ఒక ప్రాపర్ కంటైనర్లో ఉంచి ప్యాక్ చేయాలి అంటున్నారు.
అంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ కానీ, లేదంటే ఒక సీల్డ్ కానీ, సీల్ వేస్ కానీ, ఒక పౌచ్‌లో గానీ, అంటే ఏదో ఒక క్లోజ్డ్ కంటైనర్‌లో దాన్ని ఉంచి దాన్ని ప్యాక్ చేసాము అంటే, అది ఎక్కువ కాలం మనకి లాంగర్ పీరియడ్ మోర్ దాన్ ఏ డే ఉండొచ్చు అది ప్రిజర్వ్డ్ కండిషన్‌లో అని చెప్తూ ఉన్నారు. In earlier days, women had time to bring fish, clean, prepare, dish, and serve. But now, many women have taken employment and are busy in the daytime also. సో జనరల్గా చూస్తున్నట్లయితే ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి కొని మనం దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు అందరూ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఈ టైంలో ఉంటున్నారు కాబట్టి సో అందరూ ఏంటి ఒకవేళ జాబ్లో ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం కన్వీనియంట్ ప్రొడక్ట్స్ అందరూ అలవాటు పడిపోయారు. సో దానికోసం ఏం చేస్తారు ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వచ్చేస్తాయి. సో దే ఆర్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ బికమింగ్ రెడీ టు కుక్. సో రెడీ టు కుక్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. రెడీ టు కుక్ ఆర్ రెడీ టు ఫ్రై ఆర్ రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఎక్కువ అయిపోయింది సూపర్ మార్కెట్స్లో. సో ఏం చేస్తున్నారు అక్కడ ఆ యొక్క ప్రోడక్ట్ని కంప్లీట్గా కుక్ చేసేసి దాన్ని ప్రాపర్ ప్యాకింగ్లో ఉంచి మనకి సర్వ్ చేస్తూ ఉంది. సో మనకి సేల్ అవుతూ ఉంది, సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంది. సో ఏం చేస్తాం వాటిని తీసుకొచ్చి డైరెక్ట్గా ఫ్రై అయితే ఫ్రై ప్యాన్లో ఉంచేసి జస్ట్ ఒకసారి వేడి చేసేసి డైరెక్ట్గా మనం దాన్ని సర్వ్ చేసుకుని కన్జ్యూమ్ చేస్తాం. కర్రీ అయితే జస్ట్ బాయిల్ చేసేసుకుని మనం కన్జ్యూమ్ చేస్తాం. సో ఈ యొక్క కన్వీనియంట్ ఎందుకు సో ఈ యొక్క కన్వీనియన్సీ అంటే సో అందరూ దానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఇలా అందరూ చేస్తున్నారు. సో దీస్ కన్వీనియంట్ ప్రొడక్ట్స్ కెనాట్ బి సోల్డ్ ఇన్ ఓపెన్ కండిషన్. సో ఇటువంటి ప్రొడక్ట్స్ని వండేసేసి అలా ఏ ప్యాకింగ్ లేకపోకుండా అలా పెట్టేస్తే ఎక్కువ కాలం ప్రిజర్వ్ అయి ఉంటుందా ఉండదు. సో అందుకనే వాటిని ఏం చేయాలి అంటే ఇట్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ ఏ పౌచ్ ఆర్ ఏ ట్రే ఆర్ ఏ క్యాన్ అని చెప్తూ ఉన్నాం. ఓన్లీ వెన్ దే ఆర్ ప్యాక్డ్ నైస్లీ అండ్ లేబుల్డ్ దే విల్ హ్యావ్ ఏ గుడ్ మార్క్. సో ఏదైనా ప్రోడక్ట్ అనేది దానికి ప్యాకింగ్ అనేది కరెక్ట్గా ఉండి దానికి లేబులింగ్ ఉంది, దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఏ కండిషన్లో స్టోర్ చేసి ఉంచాలి. సో వాటన్నిటిని నీట్గా లేబుల్ చేసి ఉంచాము అంటే అది మార్కెట్లో ఇట్ షుడ్ బి సేల్ వెరీ ఈజీలీ. సో అలా ఉంది అంటే ఏమవుతుంది ఈజీగా అందరూ దాన్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. సో దే విల్ హ్యావ్ గుడ్ మార్కెటింగ్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. నౌ లెట్ us learn the functions of these packing materials. సో అసలు ప్యాకేజింగ్ మెటీరియల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి మెయిన్గా ఏంటి అంటే ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ యొక్క ప్రొడక్ట్ అనేది పాడవకుండా ఈ యొక్క ప్యాకేజింగ్ మెటీరియల్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క కీపింగ్ క్వాలిటీ అంటే దాని యొక్క ప్రిజర్వేషన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది. సో అది గుడ్ కండిషన్లో ఉంచేలాగా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అని. After packing the product, we can print a label containing essential information like list of ingredients, how to store, how to consume, best before date of manufacture, nutritional parameters, etc. సో ఒక ప్రోడక్ట్ మనం ప్యాక్ చేసాము అంటే దానికి లేబులింగ్ ఇవ్వాలి. సో దానికి లేబులింగ్ మీద ఏమేమి ఇవ్వాలి అంటే ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి దాన్ని కుక్ చేసాం, దాన్ని ఏ కండిషన్లో ఉంచి స్టోర్ చేయొచ్చు, ఎలా కన్జ్యూమ్ చేయాలి. సో బెస్ట్ బిఫోర్ ఎంతకు ముందు దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది దాన్ని వెయ్యాలి. అసలు దాంట్లో నుంచి వచ్చే న్యూట్రిషన్ పారామీటర్స్ ఏంటి. సో ఇవన్నిటినీ ఆ యొక్క లేబులింగ్ మీద మనం ఇవ్వాలి అని చెప్తాం. దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఏ సేల్స్ పర్సన్ టు టెల్ యూ అబౌట్ ది ప్రొడక్ట్. సో అక్కడ మనకి ఎవరు ఒక సేల్స్ పర్సన్ వచ్చేసి ఇది ఇన్ని రోజులకి తినేయాలి, సో ఈ కండిషన్లో దాన్ని స్టోర్ చేయాలి ఎవరు చెప్పవసరం. అక్కడ జస్ట్ ఆ ప్యాకింగ్ మీద ఉన్న యొక్క లేబులింగ్, సో ఆ ప్యాకేజింగ్ కానీ ఆ లేబులింగ్ కానీ ఏం చేస్తుంటే ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ సైలెంట్ సేల్స్ మ్యాన్ అని చెప్తూ ఉన్నాం. ప్యాకేజింగ్ మెటీరియల్ సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కలాగా ప్యాక్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నౌ వీ షాల్ బ్రాడ్లీ అండర్స్టాండ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ అవైలబుల్ ఫర్ ప్యాకింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ స్పెషలీ ఫిష్ ప్రొడక్ట్స్ అని చెప్తూ ఉన్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఇక ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఫిష్ ప్రొడక్ట్స్ కానీ ఎటువంటి టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ని యూజ్ చేస్తాం. సో అవి చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ అంటున్నారు. సో దాంట్లో పేపర్ బేస్డ్ మెటీరియల్స్ని కూడా యూజ్ చేస్తారు ప్యాకేజింగ్కి అంటారు. అవి ఏంటి అంటే క్రాఫ్ట్ పేపర్స్, డూప్లెక్స్ కార్టూన్స్ అంటారు. అలాగే ఫ్లెక్సిబుల్ మెటీరియల్స్ కూడా యూజ్ చేస్తారు. అవి ఏంటి అంటే పాలీఇథిలిన్, పాలీప్రొపైలిన్, పాలిఎస్టర్, పాలిఎమైడ్, పాలిస్టైరిన్, పాలీవినైల్ క్లోరైడ్. సో ఇటువంటి ఫ్లెక్సిబుల్ మెటీరియల్స్ యూజ్ చేసుకుని కూడా ప్యాకింగ్ చేయొచ్చు అని చెప్తారు. అలాగే గ్లాస్ కంటైనర్స్ని యూజ్ చేసుకుని కూడా ప్యాకేజింగ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ గ్లాస్ కంటైనర్స్ బట్ ఆల్సో మెటల్ కంటైనర్స్ లైక్ స్టీల్, అల్యూమినియం వీటిని కూడా యూజ్ చేసుకుని ఇక ఫిష్ ప్రొడక్ట్స్ని ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్తారు. అలాగే
సెమీ రిజిడ్ కంటైనర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ట్రేస్ విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ పీవీసీ, అలాగే హై డెన్సిటీ పాలీఇథిలిన్ ప్రొడక్ట్స్ ఐ మీన్ ట్రేస్ యూజ్ చేసుకోవచ్చు, సెమీ రిజిడ్ కంటైనర్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే హై ఇంపాక్ట్ పాలీస్టైరిన్, సో హిప్స్ అని కూడా పిలుస్తుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ని సెమీ రిజిడ్ కంటైనర్స్ లైక్ ట్రేస్ని కూడా యూజ్ చేసుకుని ఇక ఫిష్ ప్రొడక్ట్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, నథింగ్ బట్ ప్యాకింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇవి పేపర్ మెటీరియల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఫిల్మ్స్. సో ఇక్కడ జనరల్గా మనకి కర్రీ పాయింట్స్లో వాటిలో కనిపిస్తుంది ఫ్లెక్సిబుల్ ఫిల్మ్స్. సో కవర్స్ అనేవి ప్రెసెంట్ అండి వాటిలో ప్యాక్ చేస్తుంది. అలాగే మెటల్ క్యాన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, అండ్ గ్లాస్ కంటైనర్స్ని యూజ్ చేసుకుని కూడా మనం ప్రిజర్వ్ చేస్తాం. అండ్ సెమీ రిజిడ్ కంటైనర్స్ ఇవి ట్రేస్, సో వీటిలో కూడా ఫిష్ ప్రొడక్ట్స్ నుంచి మనం ప్యాకేజ్ చేసుకోవచ్చు. విచ్ ఈస్ ది ఐడియల్ ప్యాకింగ్ మెటీరియల్? సో ఐడియల్ ప్యాకింగ్ మెటీరియల్ ఏది మంచి ప్యాకింగ్ అంటే మీన్ ఏ ప్రోడక్ట్ అయినా త్వరగా పాడవకోకుండా ఉండే ప్యాకింగ్ ఏంటి? సో ప్రతి ఒక్క మెటీరియల్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకింగ్ మెటీరియల్ ఒక్కొక్క లాగా యూజ్ అవుతుంది. సో ద ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్స్ వ్యారీ డిపెండింగ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. సో ఇక ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ డిసైడ్ ది టైప్ ఆఫ్ మెటీరియల్ ఆ టైప్ ఆఫ్ ఫుడ్. సో టైప్ ఆఫ్ ఫుడ్ బట్టి మనం యూజ్ చేసుకునే ప్యాకింగ్ మెటీరియల్ అనేది ఉంటుంది. అలాగే ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్, సో దాంట్లో ఏమేమి ఉంటాయి, ఫుడ్లో ఇంకా ఏమేమి యాడ్ చేసి ఉంటాయి. ప్రాసెసింగ్ మెథడ్ అడాప్ట్, సో ఎటువంటి ప్రాసెసింగ్ మెథడ్ యూజ్ చేసుకున్నాం, ఎటువంటి స్టోరేజ్ మెథడ్ చేయాలి అనుకుంటాం. సో ప్యాకేజింగ్ సిస్టమ్ బీయింగ్ యూస్డ్, సో ఎటువంటి సిస్టమ్ యూజ్ చేసి మనం ప్యాకింగ్ చేయాలి అనుకుంటాం. హౌ లాంగ్ ద ప్రొడక్ట్ నీడ్స్ టు బి స్టోర్, కాస్ట్ ఇన్వాల్వ్, అంటే ఒక ప్రొడక్ట్ని నువ్వు ప్యాక్ చేయాలి అనుకుంటే సో అక్కడ యూజ్ చేసే ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయంట, ఆ యొక్క ఫుడ్ ప్రొడక్ట్ మీద. సో దాంట్లో ఏమేమి యాడ్ చేసి అది సాలిడా లిక్విడ్ ప్రొడక్టా, లేదు అంటే సెమీ సాలిడ్, లేదు అంటే ఎటువంటి ప్రాసెస్తో అంటే మీకు దాన్ని ఎలా ప్రిపేర్ చేసాం, ఇంకో ఫుడ్ ప్రొడక్ట్ ఎలా ఉంది. సో స్టోరేజ్ మెథడ్, సో ఎటువంటి కోల్డ్ స్టోరేజ్ చేద్దాం అనుకుంటున్నా వాటి ఎటువంటి స్టోరేజ్ చేసావు అని. లేదు అంటే ప్యాకింగ్ సిస్టమ్ బీయింగ్ బేస్డ్, అంటే అది జనరల్గా మనం ఎక్కువ దూరం పంపించాలా లేదంటే తక్కువ దూరం పంపించాలా, సో ఎటువంటి ప్యాకేజింగ్ చేద్దాము అనుకుంటున్నాం. లేదు అంటే ఎంతకాలం ఆ యొక్క ప్రొడక్ట్ అనేది స్టోర్ అయ్యి ఉండాలి, సో ఎంత కాస్ట్ ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ప్యాకేజింగ్ చేయాలి అనుకుంటున్నావు. సో ఇవన్నీ ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్స్ అని చెప్తూ ఉన్నాం. డిపెండింగ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ యూ కెన్ డిసైడ్ ది ఐడియల్ మెటీరియల్ ఫర్ ఎ గివెన్ ప్రొడక్ట్. సో దీని మీద బేస్ చేసుకుని ఒక మెటీరియల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్రొడక్ట్ని ప్యాక్ చేయాలంటే సో ఓకే ఈ రిక్వైర్మెంట్స్కి మనకి గ్లాస్ కంటైనర్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు, లేదు అంటే పేపర్ మెటీరియల్, లేదు అంటే ఫ్లెక్సిబుల్ మెటీరియల్. సో ఆ యొక్క ప్రొడక్ట్ మీద బేస్ చేసుకుని దాని యొక్క కాన్స్టిట్యూయెంట్స్ మీద బేస్ చేసుకుని ప్రాసెసింగ్ మీద బేస్ చేసుకుని స్టోరేజ్ మెథడ్స్ మీద బేస్ చేసుకుని ఆ యొక్క స్టోరేజ్ ఎంతకాలం అని బేస్ చేసుకుని ఎంత కాస్ట్లో ప్యాక్ చేయాలి అని చేసుకుని సో వీటన్నిటిని ఇన్వాల్వ్ చేసుకుని మన యొక్క ప్రొడక్ట్ని మనం ప్యాక్ చేయాలి. సో అలా ప్యాక్ చేయాలంటే ఎటువంటి మెటీరియల్ కావాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి అని చెప్పి. For standardizing the ideal material, we need to study the properties of the material and also the product, and it is important to study the behavior of the product at different storage conditions. సో ఇంకేం చెప్తున్నారు, ఆ యొక్క స్టాండర్డైజింగ్ మెటీరియల్ అంటే మనం తీసుకునే మెటీరియల్ అనేది ఎలా ఉండాలి అనేది ఎలా మనం చూస్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంట, మెటీరియల్ గురించి తెలుసుకోవాలి, దాని యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. అది త్వరగా పాడైపోతుందా, ఎక్కువ కాలం ఉండగలదా, సో దాన్ని ప్రిపేర్ చేసిన విధానం ఏంటి, అలాగే ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క బిహేవియర్, సో అది లీక్ అయిపోతుందా లేదంటే సాలిడా ఏంటి, సో ఎటువంటి స్టోరేజ్ కండిషన్స్లో అది ఉండగలదు, సో డిఫరెంట్ స్టోరేజ్ కండిషన్స్లో అది ఉండగలదా లేదా, సో ఇవన్నీ డిసైడ్ చేసుకుని మనం ప్యాకేజింగ్ మెటీరియల్ని ఫిక్స్ చేసుకోవాలి అని చెప్తాం. ఓన్లీ ఆఫ్టర్ ఆల్ దీస్ స్టడీస్ యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై సూటబుల్ మెటీరియల్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ ఫిష్ ప్రొడక్ట్. సో అన్ని ఫిష్ ప్రొడక్ట్స్కి ఒకే టైప్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్ మనం యూజ్ చేయలేదు. సో లిక్విడ్స్కి ఒకలాగా, సాలిడ్స్కి ఒకలాగా, ఫ్రైకి ఒకలాగా, కర్రీకి ఒకలాగా, అండ్ ఆ యొక్క ప్రిజర్వ్ చేసిన కండిషన్ ప్రకారం ఒకలాగా ప్రొడక్ట్ మీద బేస్ చేసుకుని మనం ఫిష్కి ప్యాకింగ్ చేస్తూ ఉంటాము అని చెప్పి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ప్యాకింగ్. థ్యాంక్ యూ.